ప్రైజ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 57వ అధ్యాయము 7-8 వచనాలు. నా హృదయం నిబ్బరంగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు గానం చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచేదను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గొప్పతనం గురించి కీర్తనకారుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు రక్తంతో కడగబడిన మనము ఏమైనా చేస్తున్నామా అని ఆలోచన చేయాలి. దావీదు మహారాజు తన రాజు అయినప్పటికీ తన ప్రజలు పరిపాలన, తన కుటుంబము ఎంత భారం ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు, వేకువని లేస్తా అంటున్నాడు. మనం వేకువని ఎందుకు లేస్తాం అంటే మన పొలం పని ఉంటే లేస్తాం, లేకపోతే మన ఉద్యోగం పని ఉంటే లేస్తాం, లేకపోతే మన ఇంట్లో పెళ్లి ఉంటే లేస్తాం. కానీ ఈయన ఏమంటున్నాడు, వేకువనే లేచి నా హృదయం నిబ్బరంగా ఉందంటే ఎందుకు నిబ్బరంగా ఉంది? దేవుని గురించి స్తుతి చెల్లించడానికి నిండిపోయిన నిబ్బరం అంటే నిండి ఉన్నది. దేవుని ఆరాధించడానికి తన హృదయం స్తుతులతో నింపబడి ఉన్నది. నా హృదయం ఏమిటితో నింపబడి ఉన్నది అని ఆలోచన చేస్తే సమస్యలతో, కుట్రలతో, ఇరుకులతో, పన్నాగాలతో, కుతంత్రాలతో నిండి ఉన్నది మన హృదయం. ప్రియమైన ఎంత విచిత్రం! మన హృదయానికి దావీదు హృదయానికి ఎంత తేడా ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా వాక్యమును ఆధారం చేసుకో, నా వాక్యమును హృదయంలో జ్ఞాపకం చేసుకో, లేకుంటే నా చేతి పనులను, నేను చేసిన కార్యాలను గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నా హృదయం నింపబడి ఉన్నది. ఏమంటే నేను పాడుచు స్తుతిగానం చేస్తా. ప్రియమైన వాళ్ళ, మనకేం పాటలు వస్తున్నాయి? మనం ఈ మధ్యలో పాటలు పాడుకుని తక్కువైపోయింది. ఎవరి నోట పాటలు వినాక చూస్తలే. చిన్నప్పుడు చాలా మంది పాటలు, ఇప్పుడు ఫోన్లో ఖాళీ ఫోన్ మీద ఉన్నంత ధ్యాస మన వాక్యం మీద, మన పిల్లల మీద, మన భార్య, ఈవెన్ మన శరీరం మీద లేదు. అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి దౌర్భాగ్యకరమైన యుగంలో, కాలంలో బతుకుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. మనం దాని నుంచి విడిపించబడి దేవుని వాక్యం ధ్యానించి ఏమంట, దేవుని క్రియలను ధ్యాని, నా ప్రాణమా మేలుకొని, స్వరమండలమా మేల్కొనము, వేకువని నేను లేచేదను. ఏమంట ఇంక 9వ వచనం ఏమంటాడు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. ప్రియమైన వాళ్ళారా, ఆయన కృప ఆకాశం అంత ఎత్తైనదని ఎట్లా చూసినాడు? ఆయన తన జీవితంలో తన కృపను, యేసుక్రీస్తు వారి కృపను అనుభవించినాడు కాబట్టి ఆ మాట చెప్పినాడు. మన జీవితంలో ఆయన కృప ఎందుకు పొందట్లేదంటే, ఆయన స్తుతిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే, ఆయన కృప తన ఏడల యథార్థ హృదయాలు గలవారి మీద ఆయన కృప నిండి ఉంటది. ఆయన కృప ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన కృపను, సమాధానంలో, సమృద్ధిని ఇచ్చే దేవుడు అయినాడు. యేసు ప్రభు కృప గలవాడు అని రాబడ్డాడు. ఎంత విచిత్రం చూడు. కృప అనే మాటకు అర్థం ఏంటంటే, మనము దేనికైతే అర్హులమో దాన్ని ఇయ్యకుండా, దేనికి అర్హులం కాదో అది ఇయ్యడం. మనము పరలోకానికి అర్హులం కాదు, పరలోకం ఇయ్యడం. మనం పాతాళానికి అర్హులము, మనకు పాతాళం ఇవ్వకుండా ఉండడమే ఆయన కృప. అంటే మనం పాతాళం పోకుండా యేసు ప్రభు సిలువకు పోయినాడు, మనం పరలోకం పోవడానికి ఆయన నరుడుగా దిగి వచ్చినాడు. ఇది కృప. ఆ కృపను నువ్వు నేను ఆధారం చేసుకొని, ఆ కృప మీద మనం ఆధారపడతామంటే మన జీవితాలు స్తుతులతో నింపబడతాయి, ఆరాధనతో నింపబడుతుంది. మన ఇళ్లలో, కుటుంబంలో పాడే వారంగా ఉంటాం, ఆరాధన చేసే వారంగా ఉంటాం. నీ సత్యము ఏమంటే ఆకాశ మండలం వరకు వ్యాపించున్నది. ఆయన గురించి, ఆయన సత్యం గురించి మనం కనిపెడితే కదా మన హృదయంలో ఆరాధన వచ్చేది. ప్రియమైన వాళ్ళ, మన జీవితాల్లో ఆయనను ఆరాధన చేసే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఆయనను ఎప్పుడైతే ఆరాధన చేస్తామో మన సమస్యలు అవంతలవే వెళ్ళిపోతాయి. ఇశ్రాయేలీయులు ఎరికో గోడల చుట్టూ 7 రోజులు తిరిగి, రోజుకు ఒకసారి తిరిగినారు, 7వ రోజు 7 సార్లు తిరిగినారు. తిరిగితే వారి బూరలు, వారి పాటలు పాడితే ఆ కోట గోడలు కూలిపోయినాయి. మన సమస్యలు ఎట్లుంటే అంతకన్నా పెద్ద సమస్యలు ఏవి లేవు, ఎరికో గోడల కన్నా పెద్దవి లేవు. ఆ గోడలే కూలినాయి అంటే ఆరాధన ఎంత ఘనమైంది చూడండి. ఈ ఉదయం ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నేను ఆత్మతో, సత్యంతో గంభీరమైన ఆరాధన చేసి ఆయన వెంబడిస్తాను. దేవుడి మాట దించిన యొక్క చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తాను. నా మటుకు నేను కూడా సిగ్గుపడుతున్నా. ఉదయం లేచి నేను కీర్తించలేకపోతున్నా. కీర్తించగలిగినట్టు నాకు కృప దయచేయండి. నీ ఆత్మను నింపుదల దయచేసి నిన్ను నిరంతరం స్తుతించిన కృపనీయమని, నాతో పాటు ఉన్న సహోదరులందరూ కూడా ఈ కృపను దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.